అందరికీ నమస్కారం. పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్ విజయం తర్వాత ఎన్నో ప్రశ్నలు. ఎందుకంటే నిజంగా పులివెందుల్లో టీడీపీకి గెలిచే సత్తా ఉందా? లేకపోతే పులివెందుల్లో ఏ పార్టీని గెలవనివ్వట్లేదా వైసీపీ? ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అసలు పులివెందుల్లో గ్రౌండ్ రియాలిటీ ఏంటి? తెలుగుదేశం పార్టీ అక్కడ రిగ్గింగ్ చేసిందా? లేకపోతే వైసీపీ చేతులెత్తేసిందా? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి పులివెందుల సంబంధించి ఒక నేత మనతో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారథి రెడ్డి గారు. ఆయనతో మాట్లాడదాం, మరి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం సార్. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ 30 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో గెలిచింది అని చెప్పి మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. పులివెందుల్లో రిగ్గింగ్ చేశారు, ఎలక్షన్లో వైసీపీ ఏజెంట్లు కూడా అక్కడికి తీసుకురాలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. టోటల్గా 6,000 మెజారిటీ ఏదైతే ఉందో కనీసం ఏజెంట్ లేకుండానే మీరే అక్కడ రిగ్గింగ్ చేసుకున్న పరిస్థితి, అందుకే టీడీపీ గెలిచిందని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు సార్ మీరు? మేము రిగ్గింగ్ చేసే పరిస్థితి ఉంటే వాళ్ళ నామినేషన్ వేయనీయం కదా. నామినేషన్ వేయడమే కాకుండా వైసీపీతో పాటు మొత్తము తెలుగుదేశం నామినేషన్తో సహా మొత్తం 11 మంది నామినేషన్లు వేశారు. బ్రహ్మాండంగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా వాళ్ళ లీడర్లంతా వచ్చారు. జగన్ చేపేటివన్నీ నేతిబీరకాయలు నెయ్యంతో అతను చెప్పే మాటల్లో నిజం కూడా అంతే. వాళ్ళకేం పెట్టని కోట ఏం కాదు, కంచుకోట కాదు కదా, కనీసం ఇత్తడి కోట కూడా కాదు. 1995లోనే బద్దలు బగలగొట్టాం. 3 జడ్పీటీసీలు గెలిచాం, 2 మండలాలు గెలిచాం. మేము పెట్టింది 4 దాంట్లకు పోటీ, దాంట్లో కూడా త్రుటిలో ఓడిపోయాం. 96 ఎన్నికల్లో కూడా ముక్కలతో కాదు, నోటితో ముక్కలతో కాదు, చెవులతో కళ్ళతో నీళ్లు దాపినాం రాజశేఖర రెడ్డికి. యాక్చువల్గా ఆ రోజు కందుల రాజమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ఘన విజయం సాధించాడు. ఓకే, ఏదో మాల్ ప్రాక్టీస్ చేసుకొని ఈ రాజశేఖర రెడ్డి ఆ ఎలక్షన్లో బయటపడాడు. మళ్ళా 2 ఎలక్షన్లు జరిగాయి కదా, 98, 99, 2000లో. అప్పుడు కూడా ఒకసారి 15,000తో ఓడిపోయాం, ఒకసారి 50,000తో ఓడిపోయాం ఎంపీకి. మళ్ళా పోటీ పెట్టగలిగాం అన్ని దాంట్లకు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అతని దౌర్జన్యం 1000 పడగల విషసర్పంలా అక్కడి నుంచి మొదలైంది వాళ్ళ దౌర్జన్యం. ఓకే, 30 సంవత్సరాలు టోటల్ లేదు. ఇప్పుడు మళ్ళా కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీ అన్ని దాంట్లకు పోటీ పెట్టింది. మళ్ళా జగన్ సీఎం అయిన తర్వాత అతని నియంతృత్వము, అరాచకత్వము శిఖరాగ్ర స్థాయికి చేరింది. పులివెందుల నియోజకవర్గంలో ఏ ఒక్కరిని పంచాయతీ బోర్డు ఎలక్షన్లలో కానీ, మండల ఎలక్షన్లలో కానీ, సొసైటీ ఎలక్షన్లలో కానీ, జెడ్పీటీసీలలో కానీ, మున్సిపాలిటీలలో కానీ నామినేషన్ అనేది వేయనీలే. ఓకే, ఇప్పుడు మొన్న జరిగింటి పులివెందులు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయి. ఓకే, ఈ 30 సంవత్సరాలుగా కొన్నిసార్లు మేం గెలిచాం, కొన్నిసార్లు వాళ్ళు గెలిచారు. ప్రజల గొంతు అనేది, పులివెందుల నియోజకవర్గ ప్రజల గొంతు అనేది మూగబోయింది. ఆ మూగబోయిన గొంతుకు మేము స్వరపేటిక అమర్చాం, స్వరాన్ని ఇచ్చాం. పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ అనేది అడుగులేని పాత్ర వంటిది. వాళ్ళు గతంలో అత్యంత క్రూర విధానాల ద్వారా పైకొచ్చారు, అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల ద్వారా పైకొచ్చారు. జగను చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు, గుండాయిజము, దౌర్జన్యము, గతంలో పోలీసులు నట్టం పెట్టుకునేటి అన్నీ కూడా ఈరోజు ఎదురు తిరిగాయి. వాళ్ళ చిన్నాయన్ను పాశవికంగా కోడిని చంపినట్టు చంపడము, వాళ్ళ చిన్నాయన కూతురే స్వయంగా నన్ను మా అన్నతో నుంచే లైఫ్ డేంజర్ ఉంది, నాకు ప్రొటెక్షన్ కల్పించి అనడము, వాళ్ళ చెల్లెలకు ఆస్తి పంచకుండా ఉండడము, వాళ్ళ అమ్మ కూడా అతనితో వేరుగా ఉండడము, ఇవన్నీ ఇటువంటి నీచమైన సంఘటనలన్నీ ప్రజల స్మృతిపదం నుంచి చెరిగిపోకుండా ఉన్నాయి పులివెందుల నియోజకవర్గంలో. ఓకే, దాంట్లో నుంచి విరక్తి కలిగారు జగన్కు. జగన్ అంటేనే ఇతన్ని ఎప్పుడు ఓడించాలా అని. ఇతను తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా సాగునీటి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఓటర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్లు ఒక యుద్ధ నౌక మాదిరి ముందు కదిలినారు.
ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోయారు. వాళ్ళకు నామినేషన్లు వేసుకునేదానికి కూడా ఉమ్, క్యాండిడేట్లు దొరకలే సాగునీటి సంఘాల ఎన్నికల్లో. ఓకే. ఆ రోజే పులివెందుల నియోజకవర్గంలో అన్ని ఇనానమస్ అయ్యాయి, మెంబర్ కూడా రాలే. ఉమ్, ఈరోజు పులివెందుల ఎలక్షన్లలో కూడా అదే జరిగింది. మేము రిగ్గింగే చేసేట్టు కాబట్టి నామినేషన్ ఎందుకు చేయనిచ్చాం, వాళ్ళను ప్రచారం ఎందుకు చేయనిచ్చాం, వాళ్ళకు ప్రజలు సహకరించలే, ఉమ్, విసిగెత్తిపోయారు వాళ్ళ ఓకే. విధానాల పట్ల, జగన్ చేసే అక్రమాలు అన్యాయాల పట్ల. ఏ వైసీపీ కార్యకర్త కూడా జగన్తో లేడు. వాళ్ళ చిన్నాయన్నే చంపినాడు, ఉమ్, వాళ్ళ చెల్లెళ్ళకే న్యాయం చేయలే, మనకేం న్యాయం చేస్తాడు, ఇతన్ని అంటి పెట్టుకొని ఉంటే మనం మునుగుతాము, బంగాళాఖాతంలో మునిగిపోతాము, ఉమ్. మనము బయటపడేది మేలు అని ప్రజలు భావించారు. తెలుగుదేశానికి ఆడ పట్టాభిషేకం చేశారు. ఓకే సార్. అంటే 95 నుంచి కూడా ఎప్పుడూ గెలవలేని తెలుగుదేశం పార్టీ 30 సంవత్సరాల తర్వాత గెలిచింది. మేము ప్రజాబలంతోనే గెలిచామని చెప్తున్నారు. నిజంగా గ్రౌండ్ రియాలిటీలో, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేము ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చాము, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పులివెందుల మా కంచుకోట, మేము ఎంతో చేశాము, పులివెందులకి మేము ఎంతో చేశాము అని చెప్పుకుంటున్నారు ఎవరైతే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. నిజంగా గ్రౌండ్ రియాలిటీలో ప్రజలకి వైఎస్ కుటుంబం ఏం చేయలేదా అక్కడ పులివెందుల్లో? ఏమీ అంత- చేయలే. కనీసము పులివెందుల పట్టణంలో త్రాగునీరు లేదు. ఉమ్, ఎర్రబల్లి చెరువు అని ఉంది. ఉమ్, ఆ పల్లెలకులో ఎర్రబల్లి, కొత్తపల్లి, నలపిరెడ్డిపల్లి, నల్గొండవారిపల్లి, చంద్రగిరి, మల్లికార్జునపురము, ఉమ్, మోట్నుదలపల్లి, ఇట్లా చాలా పల్లెలకు అక్కడి నుంచి ఆ చెరువు నిండిందంటే సాగునీరు అందుతుంది. ఓకే. సాగునీరు కూడా ఇంతవరకు ఇలే. తెలుగుదేశం పార్టీ జీవో ఇచ్చింది, ఉమ్, మేము ఇస్తాడామని చెప్పి. పులివెందుల పట్టణ ప్రజలకు తాగునీరే లేవు. పులివెందుల్లో 100 పడకల హాస్పిటల్ ఉంది, వేంపల్లిలో 50 పడకల హాస్పిటల్ ఉంది. ఓకే. పులివెందుల్లో 100 పడకల హాస్పిటల్కి గాను ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? 15 మంది కూడా లేరు మొన్నటి వరకు, 15 మంది కూడా. వేంపల్లిలో ఎంతమంది ఉన్నారు? ఒక గైనకాలజిస్ట్ కూడా లేదు. ఉమ్, ఏదో ఒక ట్రైనీ డాక్టరు ఉన్నాడు వేంపల్లి 50 పడకల ఆసుపత్రి. ఇప్పుడు వాళ్ళ పాలిటెక్నిక్ కళాశాల ఉంది, పాలిటెక్నిక్ కళాశాలలో సామాజిక వాళ్ళంతా రిటైర్ అయ్యారు, ఉమ్, ఆ పనిచేసే వాళ్ళు. వాళ్ళకు సామాజిక పెన్షన్ల కంటే తక్కువ వచ్చింది. ఓకే. వాళ్ళ ఇప్పుడు లయోలా కాలేజీ అని ఉంది, ఉమ్, దానికంతా ఏడిచ్చింది ఎవరు? ఎన్టీఆర్, ఓకే. 189 పోస్టులకు. ఉమ్, ఇవన్నీ వాళ్ళు ప్రజలు రెక్టిఫై చేసుకున్నారు. ఓకే. డిగ్రీ కాలేజీలో లెక్చరర్లకు వాళ్ళే ఏడిచ్చారు తెలుగుదేశం. పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్లకు వీళ్ళు కనీసం పెన్షన్ ఏర్పాటు కూడా చేయలేకపోయినారు, త్రాగునీరు ఇవ్వలేకపోయినారు, సాగునీరు ఇవ్వలేకపోయినారు. హాస్పిటళ్ళల్లో కూడా సఫిషియెంట్ డాక్టర్లను అపాయింట్ చేయలేకపోయినారు. ఓకే. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఆసియా ఖండంలోనే మాకు పెద్ద అరటి పండించే దాంట్లో అగ్రస్థానంలో ఉన్నాం మేము. ఓకే. ప్రతి ఎకరాకు 32 టన్నుల నుంచి 35 టన్నులు అవుతాయి. డ్రిప్ ఇరిగేషన్ వల్ల, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన డ్రిప్ ఇరిగేషన్ వల్ల, ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చి ఆ ఫార్ములా ఆసియా ఖండంలోనే ఫస్ట్. ఏం చేస్తున్నారు? ఢిల్లీ మార్కెట్ అని చెప్పేది ఒక 10 టన్నులు, ప్రతి టన్నుకు ఇంత పర్సెంటేజ్ తీసుకుంటా మన్నడదాన ఉండేవాళ్ళు. పులివెందుల్లో ధరలు చూడండి, ఎక్కడ ఉండవు, హైదరాబాద్లో ఉండవు. చికెను, బాయిలర్ చికెను 25 రూపాయలు ఎక్కువ ఉంటుంది, మటను 50 రూపాయలు ఎక్కువ ఉంటుంది, ధరవర్లన్నీ. ఉమ్, ఆ డబ్బంతా ఎవరి ఖాతా లేకపోతుంది? ఓకే. అవన్నీ గుర్తించారు ప్రజలు. ఉమ్, ఈ క్రూరుల వెంటబడి, ఈ క్రాతకుల వెంటబడి మనం ఉండడం తగదు, మనం ఉంటే నాశనం అయిపోతాము. ఈ పులివెందుల నియోజకవర్గాన్ని అంతా ఉమ్, వాళ్ళ తాత తండ్రుల కాడ నుంచి ఈయన కాడ నుంచి ఒక కసాయి క్షేత్రంగా మార్చారంట. మార్చారు, ఉమ్, ఒక కబేలా కేంద్రంగా. ఒక సగటు పులివెందుల ప్రాంతీయులు శాంతిప్రియులు, ఉమ్, శాంతిగా సుఖశాంతులతో బతకాలని. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా 2000 పైన ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఐటీకి పెట్టినప్పటికే ఉమ్, దేశ విదేశాల్లో 10 ఏళ్ళ కిందటికే 2000, 2500 మంది ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసేవాళ్ళు, విదేశాల్లో పనిచేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు ఇంకా పెరిగినారు. ఉమ్, ఇతని వల్ల మనకేం ఉపయోగము? ఇతనికి సపోర్ట్ చేసే మనల్ని చంపడము, మనల్ని వంచిస్తాడు ఓకే. అనేది ఒక అభిప్రాయం పన్నది. ఓకే. 96 ఎలక్షన్స్ తర్వాత పార్థసారథి రెడ్డి మీద 26 కత్తిపోట్లు, ఆల్మోస్ట్ చనిపోయాడని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. నిజంగా వైఎస్ ఫ్యామిలీకి, పార్థసారథి ఫ్యామిలీకి
ఎందుకంత? అంటే రాజకీయంగా సంబంధించినయా? లేకపోతే వ్యక్తిగత ద్వేషాలున్నాయా? అంటే ఒక మనిషిని 26 కత్తిపోట్లతో నరికి చంపే పరిస్థితి ఎందుకొచ్చింది? దాంతో పాటు రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో మర్డర్ కేసులో మీరు నిందితులుగా ఉన్నారు. జైలుకి కూడా ఎళ్ళిన పరిస్థితి. నిజంగా రాజకీయం ఒక్కటే ఉందా? అంతకు మించి ఏమన్నా ఉందా? మీ మీ ఫ్యామిలీస్ మధ్య? ఇప్పుడు వ్యక్తిగతంగా మాకు వాళ్ళకు ఎలాంటి ఘర్షణలు లేవు, సంఘర్షణలు లేవు. ఓకే. వాళ్ళ దౌర్జన్య విధానాలను వ్యతిరేకిస్తూ, హ్మ్. వాళ్ళ అరాచకాలను వ్యతిరేకిస్తూ పులివెందుల ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు కలిగియాలనే ఒక లక్ష్య సాధనలో భాగంగా హ్మ్. 1995లో మేము తెలుగుదేశం సపోర్ట్ చేశాం. ఓకే. ఆ క్రమంలో మాది వేముల మండలం. హ్మ్. వేముల మండలము జెడ్పీటీసీ గెలిచాం. వేంపల్లె మండలం సతీష్ రెడ్డిది. ఆయన వేంపల్లెలో జెడ్పీటీసీ మండలం గెలిచాం. హ్మ్. లింగాల మండలంలో జెడ్పీటీసీ గెలిపించాం. మేము పెట్టిందే 4 పోటీ. హ్మ్. తొండూరుకు పెట్టాం, తొండూరు ఓడిపోయాం బార్డర్లో. ఓకే. 3 జెడ్పీటీసీలు 2 గెలిచాం. తర్వాత 96లో తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాం. ఇతను మాలిఫైడ్ ఇంటెన్షన్తో మాల్ ప్రాక్టీస్ చేసి రాజశేఖర రెడ్డి 96 ఎన్నికల్లో గెలిచాడు. వాస్తవంగా ఓడిపోయాడు. ఓకే. ఆ 2 కక్ష పెట్టుకొని 96లో నన్ను అటెంప్ట్ చేశారు. ఈడుంటే ఎలాగైనా ప్రాబ్లం. ఎలాగైనా కానీ మార్జిన్తో 8,000తోనే గెలిచారా? 8,000 4,000? 4,200. 4,200. మా వాస్తవంగా అయితే 3,600 పై చిలుకుతో రాజమోహన్ రెడ్డి గెలిచాల. ఓకే. ఆ రోజు అన్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం లేని ఓట్లు ఇవన్నీ ఒక 800 దాకా ఉన్నాయి ఏదో అన్నారు కదా. 8,600 700. హ్మ్. ఒక విలేజ్లో అయితే కర్ణపాప విలేజ్లో 700 ఉంటే 701 పోల్ చేశారు. ఓకే. అవన్నీ నేను అబ్జెక్షన్ చేశాను. హ్మ్. ఒరే ఇతను ప్రతి అడుగడుగునా మన అలా ప్రతిఘటిస్తున్నాడు, హ్మ్. మొగ్గ దశలోనే తుంచేసినారంటే బీతావకులు చేయొచ్చు, గతంలో బీతావకులు చేసినట్టు నన్ను అటెంప్ట్ చేశారు పులివెందుల్లో. ఓకే. నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసేవాని. ఓకే. నాకు 26 కత్తిపోట్లకు గురి అయ్యాను. దానికి ఇంకా పదే ఇంకా ప్రయత్నం చేస్తూ ఉంటే నాకు సంబంధం లే రాయారెడ్డి కేసు. యాక్చువల్లీ ఓకే. నేను ఆ రోజు పులివెందుల్లో ఉన్నాను. మా బ్రదర్స్ ఇంకా విధిలేని పరిస్థితి, మన వల్ల చంపేస్తాడు, ఇప్పటికే అన్నపైన అనేకమైనటువంటి దాడులు జరిగాయి హ్మ్. అని చెప్పి అటెంప్ట్ చేయడం జరిగింది. అది ఒక చారిత్రక సన్నివేశం. హ్మ్. అది ఏంది పెత్తనం కోసం కానీ ఆస్తుల కోసం కానీ జరిగింది కాదు. ఆయన చంపబోతే మమ్మల్ని చంపుతారు అంతేనా? ఎస్, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంతే. అంతే. హ్మ్. దాని తర్వాత మా ఇండ్లన్నీ కూల్చేసినారు. మా గనులకు ఏజెంట్గా ఉండేవాళ్ళం. ఆ వేముల్లో వైట్ బెరైట్ ఉండేది, దానికి ఏజెంట్ మేము. హ్మ్. బల్లార్లో అరగండోన్ దగ్గర రెడాక్సైడ్ ఐరన్ వరకు ఏజెంటు. హ్మ్. ఏజెంట్లన్నీ తొలగించాడు రాజశేఖర రెడ్డి సీఎం అయితానే. హ్మ్. మేము ఎన్నో గనులు పెట్టాం. ఆ గనులన్నీ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు రాజశేఖర రెడ్డి వాళ్ళు. 12 లీజులు తెచ్చాను టిఫిన్ కంపెనీకి. ఓకే. మా ఇండ్లన్నీ కూల్చేశాడు. మా వాళ్ళకు మా తమ్ముని కేసులో ముద్దాయిలుగా ఉండే ఈసీ ఎంగిరెడ్డి, భాస్కర్ రెడ్డి కేసు హైకోర్టులో కొట్టేయించి హ్మ్. వాళ్ళు ముద్దాయిలు. వాళ్ళ కేసులో మేము ముద్దాయిలుగా ఉండేటివన్నీ సంబంధం లేని వాళ్ళకు కూడా తగిలిచ్చినాడు 11 మందికి. దాంట్లో ఎక్కువ భాగం 4% నా కుటుంబ సభ్యులే దాంట్లో హ్మ్. ముద్దాయిలు. నేను నా మీద కాన్స్పిరేటర్ పెట్టినా నాది సెషన్స్ కోర్టులో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా కొట్టేశారు నాది. ఓకే. అది జరిగింది. మాకేమి ఏమి ఎక్కడ తనేం రాయితీలే. హ్మ్. కక్ష అడ్డుగడుగున మా పైన కక్ష తీర్చుకున్నాడు. ఓకే. సార్ మీ మీద అటాక్ జరిగిన సంఘటన నిజంగా 26 కత్తిపోట్లు అంటే అదే దాడిలో ఎవరైతే ఉన్నారో మీ సోదరుడు పేర్ల ఉమామహేశ్వర్ రెడ్డి గారి చనిపోయిన పరిస్థితి. అది రాయారెడ్డి జరిగినప్పుడు చంపేశారు. హ్మ్. చంపేశారు మా తమ్ముడు ఉమామహేశ్వరుడిని. ఓకే. అంటే మీకు అటాక్ జరిగిన ఏదైతే మీ మీద దాడి జరిగిన దానికి ప్రతి ఘటనగానే రాజారెడ్డిని చంపటం అనేది జరిగిందా నిజంగా? ఎందుకంటే మీరు విఘ్నులు, దాంతోపాటు మీతో మాట్లాడుతుంటే ఎవరో అంత జ్ఞానం ఉన్న ఆ టైంలో నిజంగా ఒక వ్యక్తిని చంపటం, మేబీ మిమ్మల్ని మీ మీదకి వచ్చారు, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించారు. కానీ రాజారెడ్డి, వైఎస్ రాజారెడ్డి పులివెందుల టైగర్ అంటారు, అలాంటి వ్యక్తి మీద దాడి చేయాలి అని అన్నప్పుడు భయపడ్డారా? లేకపోతే వీళ్ళు ఎలా జరిగింది? ఆయన స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. సత్యం ముందు కేకేయడం. ఇజ్రాయిలోడు భీకరంగా పోరాడుతుంటాడు చూడు, వాడు గెలిస్తేనే వానికి జీవితం, లేకుంటే యూత్ జాతి అంతరించిపోతాదని. ఓకే. ఎటు సత్సాడం, సత్యం ముందు మనల్ని మనం కాపాడుకునేదానికి భీకరంగా పోరాడదాం. ఓకే. డూ ఆర్ డై. విజయమా వీరస్వర్గమా అంతే. అంతేగాని దాంట్లో ఇంటెన్షన్ లేదు. తర్వాత కూడా ఎలాంటి ఇన్సిడెంట్లు లేవు. మా మీద రౌడీ షీట్ లేదు, పోలీస్ బైండ్ ఓవర్ కేసు లేదు,
ఎలాంటి వ్యవహారాల్లో కూడా మేము జోక్యం చేసుకోము, హుందాగా పద్ధతిగా ఉంటాము. వాళ్ళు గతంలో నుంచి అదే విధంగానే బెదిరించుకుంటా బెత్తు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు. ఉమ్, ఇప్పుడు ప్రజలు కనుక్కున్నారు. ప్రజలు కనుక్కొని అడుగడుగున ప్రతిఘటన చేస్తున్నారు. ఆ ప్రతిఘటనలో భాగంగానే మన చిత్తుగా ఓడిపోయింది. ఓకే సార్, ఒకసారి అంటే మీరు అటాక్ చేసిన తర్వాత ఏదైతే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలాసార్లు అసెంబ్లీలోనే ఆయన ప్రకటించారు. ఎలా అంటే, మా నాన్నని చంపిన వాళ్ళనే నేను వదిలేశాను, నాకు కోపం అనే నరం కట్టయిపోయింది అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. ఆయన పెట్టిన భిక్షగానే మీరు భావిస్తారా, లేదంటే దాని తర్వాత మీ మీద అటాక్స్ ఏమైనా జరిగిందా, లేకపోతే అండర్ గ్రౌండ్గా పార్థసారథి రెడ్డి అనే కుటుంబాన్ని ఏదైనా చెయ్యాలనే ప్రయత్నం జరుగుతూనే వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాతనే మా మైనింగ్ ఏజెన్సీలన్నీ చాలా కష్టపడి తొలగించినాడు. ఓకే. అతను సీఎం అయిన తర్వాతనే మా తమ్ముని కేసులో ముద్దాయిలుగా ఉండే ఈసీ ఎంగిరెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి కేసులు హైకోర్టులో కొట్టేయించి, రాయారెడ్డి కేసులో ముద్దాయిలుగా ఉండే మా బ్రదర్స్కు హైకోర్టులో కన్విక్షన్ ఇప్పించాడు. రాజశేఖర రెడ్డి చనిపోయే వరకు మాకు 6 సంవత్సరాలు పెరోల్ లేదు ఎవరికి. ఓకే. పెరోల్ బయటికి వచ్చేదానికి కూడా లేదు. మామూలుగా 2-3 ఏళ్ళకు పెరోల్ ఇస్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి డెఫినెట్లీగా ఆయన మీ పెరోల్ని అడ్డుకున్నారు అనుకుంటున్నారా మీరు? మా ఇండ్లు ఇవన్నీ కూడా 98లోనే ₹4 లేకుండా పడగొట్టినారు. మా ఆస్తులు అన్నీ డ్యామేజ్ చేశారు. దీన్ని క్షమించి వదిలేయడం అంటారా? దీన్ని ప్రాణం పిచ్చగా పెట్టడం అంటారా? పరిటాల రవిని ఇట్లాటాలను అడ్డం వచ్చే వాళ్ళను తొలగించేదానికి మా నాయన అంతకుల్నే నేను వదిలేశాను, కోపం అనే నరం నాకు తెగిపోయింది అని చెప్పి ఇది సాకుగా పెట్టి తనకు రాజకీయంగా ఎవరెవరు కన్నుకు తగిలే అడ్డంగా తగిలే పుల్లలు ఉన్నాయో వాటి నుంచి తొలగించుకునే ప్రయత్నం తప్ప వేరు కాదు. అంటే పరిటాల రవి కేసులో డెఫినెట్ గా వైఎస్ హస్తం ఉందని చెప్తున్నారు మీరు ఇండైరెక్ట్ గా? వైఎస్ హస్తం ఉంది, జగన్ హస్తం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే డైరెక్ట్ గా ఆయన అసెంబ్లీలోనే చెప్పాడు, ఎవరైతే ఉన్నారో నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాను, దానికి సంబంధించి నా కుమారుడిది ఏదైనా తప్పు ఉంటే ఉరిశిక్ష చేయండి మీరు అన్నట్టు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే సిబిఐ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కదా. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ ఏం హరిశ్చంద్రుని వారసులై నోరు తెరిచి అబద్ధము డబుల్ గేము సొంతము వాళ్ళ చిన్నాయన్నే నిద్రలో చంపినాడు. భారతీయ యుద్ధ ధర్మం ఏం చెప్తుంది? వృద్ధులను, పసిపిల్లలను వదిలేయండి, స్త్రీలను, అంగవికలను, పారిపోయే వాళ్ళని చంపకూడదని. వృద్ధుడు నిద్రలో ఉండేవాడిని లేపి చంపినాడు సొంతం చిన్నాయనంటే వాళ్ళ నాయన తర్వాత తండ్రి వంటి వాడు. ఓకే. అతను మమ్మల్ని వదిలేయడమా? ఇతను కానీ అతను కానీ ఓకే వాళ్ళ ఆస్తులన్నీ గుంజుకొని సరిగా పంచకుండా చెల్లెళ్ళను, అమ్మను అందరినీ అంత వేదనకు గురి చేస్తున్నాడు. పులివెందల జడ్పీటీసీ ఎలక్షన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ గెలుపు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏదైతే ఉందో వైఎస్ వివేకానందరెడ్డి హత్య అవ్వచ్చు, దాంతోపాటు వైఎస్ షర్మిలకి జరిగిన అన్యాయం అవ్వచ్చు, దాంతోపాటు సునీతమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆరోపణలు చేసిన పరిస్థితి, ఈ నేపథ్యంలోనే ఆ ప్రభావం ఈ ఎన్నిక మీద ఉందా అంటే ఏం చెప్తారు? ఉంది. మీరు చెప్పింది అక్షర సత్యం. దీన్ని కాదనే దానికి లేదు. దాంతో పాటు పులివెందుల్లో టౌన్లో త్రాగునీరు లేకపోవడము, అక్కడ ఉండే స్థానిక సమస్యలు కూడా, ఎర్రబల్లె చెరువుకు నీళ్లు ఇడుచకపోవడము, ఆ పాలిటెక్నిక్ కాలేజీ వాళ్ళకు పెన్షన్ ఇవ్వకపోవడము, ఈ వైఎస్ డిగ్రీ కాలేజీకి రామారావు అప్పుడు ఏడి ఇవ్వడము, హాస్పిటల్లో సరైన స్టాఫ్ పెట్టకపోవడము, ఇవన్నీ పన్నాయి ప్రజల మీద ప్రభావం. ఈ అరటి కాయలు, ఈ అరటి పళ్ళు వాళ్ళకు అక్కడ వ్యాపారస్తులు ఢిల్లీ షెడ్తో ఒప్పందం చేసుకొని దాంట్లో కత్తెరలు వేయడము, ఇట్లా ప్రతి ఒక్కటి వాళ్ళకైనా ప్రజలు గ్రహించారు. వినాశకాలం వచ్చింది, దారుణంగా ఓడిపోయారు. అంతే తప్ప అంటే అది కూడా ఒక కారణమే. తెలుగుదేశం పార్టీకి సంబంధించి నిజంగా అంటే నెక్స్ట్ ఎలక్షన్లో, ఎందుకంటే పోయినసారి 24 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలిచారు. ఫ్యూచర్లో ఒకవేళ నెక్స్ట్ 29 అవ్వచ్చు. ఎందుకంటే కడప చూస్తే అక్కడ మాధవిరెడ్డి గెలిచిన పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు జిల్లాలోనే ఎక్కువ స్థానాలను మీరు టీడీపీ గెలిచిన పరిస్థితి కనపడుతుంది. పులివెందుని కొట్టే సత్తా నెక్స్ట్ 29లో తెలుగుదేశం పార్టీకి ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా మీ ఒపీనియన్ అంటే దానికి సంబంధించి? 100కి 100 రూపాయలు
దాంట్లో ఏం పెద్ద ఫిగర్ ఏం కాదు జగన్. కొట్టేయచ్చు అంటారా? 100 కొట్టేస్తాం, దాని తుక్కు కింద కొట్టేస్తాం. ప్రజలంతా మా వైపు ఉండారు. ఓకే, డెమోక్రటిక్ వేలోనే, దానికి తిరిగే లేదు. బంపర్ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ 2029 ఎలక్షన్లో చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి మార్గదర్శకత్వంలో జయబేరి మోగిస్తాం. విజయ స్తంభాన్ని పులివెందుల నడిబొడ్డున ధ్వజస్తంభం దేవాలయం ముందు నాటినట్టు విజయ స్తంభాన్ని నాటుతాం. ఓకే, జయబేరి మోగిస్తాం. ఓకే, దానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నెక్స్ట్ సార్ 29 ఎలక్షన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత, అంటే 11 సీట్లు వచ్చిన తర్వాత ఆయన అసెంబ్లీకి రాని పరిస్థితి, దాంతోపాటు పార్టీలో నేతలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీ కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేయటం కోసం పులివెందుల్లో, అంటే నీ సొంత ఊరిలోనే నిన్ను కొట్టాము కాబట్టి స్టేట్లో ఎక్కడైనా కొడతాము అనే ఒక ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ గెలుపుని రిగ్గింగ్ పేరుతో గెలిచి ఇదంతా చేస్తుంది. నిజంగా ప్రజలకి మా మీద నమ్మకం ఉంది, 29లో మళ్ళీ మేమే వస్తాం, రప్ప చూపిస్తాం అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా గ్రౌండ్ రియాలిటీ అలాగే ఉందా? లేదు సార్, ఒట్టిది. అతనికి ఏ బేసు లేదు. అతను మనగాడైతే, సాహసవంతుడైతే అతన్ని గెలిపించినారు ప్రజలు. అసెంబ్లీ మెంబర్, అసెంబ్లీకి పోవాలి కదా, కనీసం స్టేట్ సమస్యలు వద్దు, పులివెందుల నియోజకవర్గ సమస్యలైనా కానీ నువ్వు అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నావా? నీతో పాటు మిగతా 10 మందిని కూడా అసెంబ్లీకి పోకుండా చేస్తున్నావు. ఓకే, యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఓకే, రాజకీయాల్లో ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడతాం, కొన్నిసార్లు రెగ్యులర్గా కూడా ఓడిపుతాం. ఓకే, ఓడినా కానీ ప్రజలతో నీకు సంబంధాలు లేవు, ఎవరిని కలసనివు, అసెంబ్లీకి పోవు, ఇంట్లో కూడా నీ చెల్లెళ్ళకు, నీ చిన్నాయన కొడుకులకు వాళ్ళకు న్యాయం చేయవు. ఓకే, ఈ గుట్టంతా, ఈ పులివెందుల గుట్టు వల్ల అంతఃపుర రహస్యం అంతా ప్రజలకు తెలిసిపోయింది. రాజకోట రహస్యం బద్దలు కొట్టి అయిపోయింది. నీది కంచుకోట కాదు, పేకలతో పెట్టిన కోట కూడా కాదు, నీది మట్టి కోట కూడా కాదు. ఓకే, ప్రజాస్వామ్యబద్ధంగానే ముష్టిఘాతాలతోనే నీ కోటను పిండి చేస్తాం. ఓకే అని ప్రజలు నిర్ణయించుకున్నారు. 2029లో చిత్తుగా ఇప్పుడు ఎట్టయితే డిపాజిట్ లేకుండా ఓడించినామో పులివెందులో కూడా అలాగే చేస్తాం, అలాగనే ఓడిస్తాం. ఓకే, అంటే లెక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డిని లెక్కర్ స్కామ్లో జైలుకి పంపించే దమ్ము టీడీపీకి ఉందా? నిజంగా తప్పు చేస్తే పంపించే ధైర్యం చంద్రబాబు నాయుడు చేస్తాడా అంటే ఏం చెప్తారు మీరు? అంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది. లిక్కర్ కేసులో సంబంధం ఉంది జగన్కు, అంతా క్యాషే కదా, ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ లేదు. కంపల్సరీ జైలుకు పోతాడు, చట్టరీత్యానే పోతాడు. చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం లేకపోవడం ఏంటి? చెన్నారెడ్డిని ధిక్కరించినాడు, ఇందిరాగాంధీని ధిక్కరించినాడు, ఇందిరాగాంధీని ధిక్కరించే రామారావుని మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. వాళ్ళ మాదిరి పొగురుగా మాట్లాడడానికి కదా వాళ్ళు అనేది. జగన్ను ధిక్కరించినాడు, రాజశేఖర రెడ్డిని ధిక్కరించినాడు, చెన్నారెడ్డిని ఎంతమందిని ధిక్కరించినాడు. పైన అసహాయ సూర్యుడు, ఘటనా సమర్థుడు. చంద్రబాబు ఎక్కడా, వాళ్ళెక్కడా, నక్కెక్కడా, నాగలోకం ఎక్కడా? చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి కాలి గోటికి కూడా వాళ్ళు సమానం కాదు. ఏదో తప్పుడు ప్రచారంతో వాళ్ళ చిన్నాయన్ను వీళ్ళు చంపినారు అనేది శవం సానుభూతితో పోయినసారి గెలిచిండొచ్చు 2019లో. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తండ్రి లేని పిల్లోడని. నీ మాయా మర్మాలు, నీ ఇంద్రజాలం పనికిరాదు. అదంతా బద్దలు కొట్టేసినాం. వచ్చేటప్పటికి ఇంకా పులివెందుల సీటు కూడా ఖాళీ అవుతుంది. తెలుగుదేశం రణబేరి మోగిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా 2020 జయకేతనం ఎగరేస్తాం. తెలుగుదేశం జెండాన్ని రెపరెపలాడిస్తాం. ఏదైతే ఈవీఎంలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, అంటే ఓట్ చోరీ జరిగింది అని చెప్పి మాట్లాడారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో తెలుసు ఈవీఎంల ద్వారానే గెలిచారు, లేకపోతే వీళ్ళకి దమ్ము లేదు అని చెప్తున్నారు. సింహం సింగిల్గా వస్తుందని చెప్పి మేము సింగిల్గానే వచ్చాము, పొత్తులతోనే ఈవీఎంలతోనే గెలిచారు 24లో, అవన్నీ బయటలు చేస్తాము, బయటకు వస్తాము అని చెప్పి ఈ మాట్లాడుతూ ప్రజలకు తెలియజేస్తున్నందుకే కేసులు పెడుతున్నారు. ఒక్కొక్కరిని సోషల్ మీడియా కేసులు కానీ ఇవన్నీ కూడా లిక్కర్ స్కామ్లో కానీ మిగతాయి కానీ పోలీసులను కూడా వేధిస్తున్నారు, ఇక్కడ ఒక మారణ హోమం సృష్టిస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. 100కి 100 రూపాయలు అబద్ధం. నీ తండ్రి అన్నో ప్లాట్ఫారం మీద ఉంటే పిసిసి ప్రెసిడెంట్ 2 సార్లు చేసి సీఎం చేస్తే నీకు ఆ విశ్వాసం లేకుండా
తల్లిపాలు తాగి తల్లి రమ్మునే కొరికినట్టు పార్టీ పెట్టి ఉమ్, కడప జిల్లా పులివెందుల తాలూకా నుంచి సింహగర్జనతో ఢిల్లీ గడగడలాడుతాది, ఉమ్, ప్రత్యేక ప్యాకేజీ తెస్తా ఉమ్, అని నానా మాటలు చెప్పినావు. ఏమైంది చివరకు? ఈడ కత్తి మాదిరి ఉన్నావు, ఉమ్. నరేంద్ర మోడీ పాదాల మీద పడి తొత్తు మాదిరి అయిపోయినావు. అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద ఇక్కడ పడ్డారు. కత్తి, ఉమ్, అక్కడ తొత్తు తొత్తు. తొత్తు అయిపోయినాడు. ఓకే అవన్నీ డూప్లికేట్ మాటలు. ఓకే అతనికి ప్రజలతో ఎలాంటి సంబంధాలు లేవు. ఉమ్, చోరీనా 1952 నుంచి ఈ దేశంలో ఓడిపోయిన ప్రతి ఒక్కడూ చెప్పేది ఉమ్, ఎలక్షన్లలో మోసం జరిగిందని. అదే మోసం జరిగితే నరేంద్ర మోడీకి 30 సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయి? ఉమ్. వేసుకోడా? గుద్దుకుంటారంటారు వాళ్ళే. ఈడ ఓట్ల చోరీ ఈడ జరిగితే ఆ 11 సీట్లు ఎందుకు వదిలిపెడతాం మేము? ఓకే ఆ 11 మేమే వేసుకుంటాం కదా. ఉమ్, అవన్నీ ఒట్టిది. ఓడిపోయిన ప్రతి ఒక్కడు చెప్పే దద్దమ్మ మాటలు, ఓకే. చేతగాని దద్దమ్మలు చెప్పేటి. పులివెందులకు సంబంధించి సార్, పులివెందుల్లో పేర్ల పార్థసారథి రెడ్డి ఎవరైతే ఉన్నారో, అంటే కుప్పంలో టీడీపీ జెండా ఎవరైనా మోస్తారు, కానీ టీడీపీ జెండా పట్టుకొని ఏంటి ఇప్పుడు ఎవరైతే బీటెక్ సతీష్ రెడ్డి వీళ్ళందరికన్నా కూడా వైఎస్ ఫ్యామిలీని ఎదిరించిన వ్యక్తి పేర్ల పార్థసారథి రెడ్డి. కుటుంబాన్ని కోల్పోయాడు, వ్యక్తులను కోల్పోయాడు, డబ్బుల్ని కోల్పోయాడు. ఆయనే కోల్పోయి చనిపోబోయి కొత్త కూడా బయటకు వచ్చారు. ఇంత ఫైట్ చేసిన పార్థసారథి రెడ్డికి తెలుగుదేశం పార్టీ నుంచి అంత సపోర్టు లేకుండా పోయింది. ఎందుకు ఆయనకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే ఎవరెవరో ఈరోజు వచ్చి నిన్న ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేస్తున్న పరిస్థితి. నిజంగా పార్టీ కోసం పనిచేసిన మీలాంటి కష్టపడిన వాళ్ళకి సరైన ప్రాధాన్యత లేకుండా పోయింది అనేది కొంతమంది టీడీపీ కార్యకర్తల్లోనే వినిపిస్తున్నమాట. దీన్ని ఏకీభవిస్తారా మీరు? 100% సార్లు ఏకీభవిస్తా. ఉమ్, అది పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడిగితే సముచితంగా ఉంటుంది. ఉమ్. నాకంటే అది ఆయన అడగాల్సిన ప్రశ్న అంటారు. ఆయన అడగాల్సిన ప్రశ్నే. ఇంకొకటి సార్, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు మీద మీరు ఫైట్ చేశారు, రాజారెడ్డి గారి కేసులో డైరెక్ట్గా మీరు నిందితులుగా ఉన్నారు, జైలు కూడా వెళ్ళొచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అయితే పార్థసారథి రెడ్డి గారికి ఏమన్నా ప్రాబ్లం ఉందా? లేకపోతే ఆయన నుంచి మీరు ఏమన్నా ప్రాణహాని, లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమన్నా మిమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారంటే ఏం చెప్తారు? ఉంది. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది. ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత వాళ్ళకందరికీ చెప్పాడు, ఇది పార్థసారథి రెడ్డి వల్లనే జరిగింది. ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో మనం వాళ్ళ ఓడించాడు. ఇప్పుడు ఈ జెడ్పీటీసీలో కూడా ఊపు తెచ్చింది ఆయనే. ఓకే, ముందు డైనమిట్ పెట్టి ఆయన ఇంటిని కూల్చేయండి అని చెప్పాడు అందరికి. కాబట్టి అతనితో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అవి. ఇప్పుడు కూడా రీసెంట్ గా నాకు, నా తమ్ముడు శేషారెడ్డికి ప్రాణహాని ఉంది. ఓకే, మేము మా ఇద్దరికి గన్మెన్లు కావాలని కోరాం కూడా. ఓకే, గవర్నమెంట్ను పోలీసుల ద్వారా. అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అక్కడ ఏదైతే అంటే ఇటు పక్కన చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత, అంటే రాజశేఖర్ రెడ్డి గారు స్టేట్ లెవెల్ లీడర్గా ఉన్నా కానీ లోకల్లో అక్కడ పనులు చక్కదిద్దేది మాత్రం వైఎస్ వివేకానంద రెడ్డి గారే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత నిజంగా పులివెందులు అనేది వైఎస్ అవినాష్ రెడ్డి హ్యాండిల్ చేయలేకపోతున్నారు, అందువల్లే ఈ ఓటమి జరిగింది అని చెప్పి వైసీపీ కూడా కొంత సమీక్షించుకునే పరిస్థితి ఉంది. నిజంగా వైఎస్ అవినాష్ రెడ్డి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వల్లే ఈ ఓటమిగా అనుకోవచ్చా మీరు? లేకపోతే ప్రధానం ఏంటి గ్రౌండ్ రియాలిటీ? తప్పు. ఎంపీ అవినాష్ రెడ్డి హ్యాండిల్ చేయకపోతే జగన్ వచ్చి హ్యాండిల్ చేయొచ్చు కదా. ఓకే, నువ్వేమో బెంగళూరులో ప్యాలెస్లో దాక్కుండేది. ఓకే, ఈ ప్యాలెస్ ఇడిచి వచ్చేదిరే, ఎవరి మీద తోయడం ఎందుకు? నిజంగా అవినాష్ అన్ఫిట్ టు మేనేజ్ చేయలేనప్పుడు సార్, నిజంగా నువ్వు గుండెలు తీసిన బంటూ కదా, ఢిల్లీని ఎదిరించిన కదా. నీ పేరు చెప్తే నరేంద్ర మోడీ గడ్డంలో వెంట్రుకలు కూడా గడ్డ వణుకుతాయి కదా. ఢిల్లీ పీఠమే భూకంపం వచ్చి కూలిపోతుంది కదా. నువ్వు ఏం సామాన్యునివా? రాజు వెడలే రవి తేజమునడాలు కత్తులు మెరయ్యా గాని నువ్వే వచ్చి నిలబడు. జగన్మోహన్ రెడ్డి పులివెందులో వచ్చి కూర్చుంటే మీకు రిగ్గింగ్ చేసే దమ్ము ధైర్యం ఉందండి? నిజంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఓట్లేసారంటారా? ప్రజాస్వామ్య పద్ధతిలోనే మాకు ప్రజలు ఓట్లేస్తున్నారు. ఓకే, లేకపోతే 10 నామినేషన్లే వేయనీ కదా. ఓకే, మీరే నామినేషన్లు ఇస్తారు, మీ వాళ్ళతోనే నామినేషన్లు ఇస్తారు. ఎవరైతే మిగతా 11 నామినేషన్లు మీరే వేపిస్తారు, 11 మందికి కూడా టీడీపీ ఓట్లు ఈయనకు 100, ఆయనకి 150, ఆయనకి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. వైసీపీకి మేమే ఇచ్చినామా? గతంలో వైసీపీగా ఉండి చనిపోతే వాళ్ళ కొడుకు ఇచ్చింది సీటు. ఓకే, బీ ఫారం, కాంగ్రెస్ బీ ఫారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. మేము పెడితే వాళ్ళు ఉంటారా? ఓకే, వాళ్ళ ఇండిపెండెంట్లు ఉన్నారు. ఓకే, అదంతా ఇప్పుడు ఓడినోడు చెప్తాంటాడు చూడు కారణాలు, మధ్యలో మీద ఏడుస్తాడు చూడు.
మధ్యలో సరిగా వాగలే, నేనేం బాగా వాంచినాను, ఓకే. వాగని దానికి నేనేం చేస్తాం కనాన్లే అని. ఓకే. సార్ అంటే ఈ ఎలక్షన్ తర్వాత 29 ఎలక్షన్స్‌కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఉందో లేకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగానే కుట్ర జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద. దానిలో భాగంగానే పులివెందుల నుంచే మీరు మొదలుపెట్టారు. మిగతా అన్ని చోట్ల కూడా ఇలాంటి రిగ్గింగే, ఇలాంటి చేసే పరిస్థితి ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. టీడీపీకి నిజంగా ఎలా ముందుకెళ్తుందంటే ఏం చెప్తారు మీరు? మేమేమి చేయాల్సిన అవసరంలే, అది పోరాటం నుంచి వచ్చింది కాదు. మేము అనేక మందితో పోరాటం చేసి వచ్చిన వైసీపీ తండ్రి శవం తునాతునకలైతే నన్ను సీఎం చేయండి అని శవం మీద మర్మరాలు ఎరుకున్నట్టు శవం పేరు చెప్పుకొని పుట్టిన పార్టీ అది. ఓకే. దాని ఎంతకదే అంతరించిపోతుంది. వీళ్ళంతా కర్కోటకమైనటువంటి ఘోరమైనటువంటి సమాజము ద్వేషించేటువంటి నేరాలు చేసినారు. ఓకే. ఇసుక కర్ర నమిలి మింగినారు. మద్యం, కల్తీ మద్యం తాపి దీన్నంతా మధ్యాంధ్రప్రదేశ్గా తయారు చేయడం కాదు, వాళ్ళ గుండెలు, కిడ్నీలు, వాళ్ళ ఎన్ని కుళ్ళిపోయి నశించిపోయి చచ్చిపోయినారు వేల మంది. ఓకే. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాక కొన్ని ప్రాజెక్టుల కింద ఇసుక తోసి ప్రాజెక్టే ఓకే కూలిపోయినాయి. ఏ రోడ్లు కూడా వేయలే, ఉద్యోగస్తులు జీతాలు వేయలే. కర్ణుడిలిగే 6 చేత అని ఈ శాపాలన్నీ తగులుకున్నాయి. కర్ణుడి శాపం లాగా కర్ణుడిలిగే 6 చేత అంటారు కదా, ఇట్లా శాపాలన్నీ ప్రజల శాపాలు, ఉద్యోగుల శాపాలు, వాళ్ళ చిన్నాయింది, వాళ్ళ చెల్లెలది, వాళ్ళ అమ్మది, సమాజంలో ఇతను అనర్హుడు ఈ రాజకీయాల్లో ఉండేదానికే అని ప్రజలు తేల్చేసినారు. ఖచ్చితంగా ఓడిపోతాడు, అతని పార్టీ ఉండదు, జైల్లో ఉంటుంది. ఓకే సార్, చివరిగా సార్, ఎవరైతే పేర్ల పార్థసారథి రెడ్డి టీడీపీకి సంబంధించి ఏమవ్వాలనుకుంటున్నారు ఆయన, అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇంత సీనియర్ అయిన మీరు ఉండగా అక్కడ చూస్తే సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు, దాంతోపాటు బీటెక్ రవికి ఎమ్మెల్సీ ఇచ్చారు. మిగతా వీళ్ళందరికన్నా ముందు ఉండి పార్టీకి ప్రాణాలు పోసి ఊపిరిలుగిన పార్థసారథి రెడ్డికి ఏమి ఇవ్వలేదనే అసంతృప్తి నిజంగా మీలో ఉందా? ఏం చెప్తారు? ఏ విధంగా మీ ప్రస్థానం ఉంటది టీడీపీలో ఫర్దర్ గా అంటే ఏం చెప్తారు మీరు? నా భవిష్యత్తు అంతా పెద్ద ఆయన చేతిలో పెట్టినాం. ఆయన ఏం చెప్తే ఆయన చేస్తారు. ఆయన ఏది చెప్తే అది చేస్తాం. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, స్ట్రైట్ అంటే స్ట్రైట్. నువ్వు తత్వం బోధించపో అంటే తత్వం బోధిస్తాం. పార్టీకి పోయి పని చేయంటే పని చేస్తాం. ఓకే. సుప్రీం బాస్ ఆయనే. ఓకే. ఆయన తర్వాత లోకేష్ గారు, వాళ్ళు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అంతా నా భవిష్యత్తు అంతా వాళ్ళ చేతిలో ఉంది. తప్పకుండా పార్థసారథి రెడ్డి గారు నిజంగా పార్టీ కోసం, ఎందుకంటే పులివెందుల్లో ఎప్పటి నుంచో వైఎస్ ఫ్యామిలీకి ఎదురుగా మీరు నిలబడి తెలుగుదేశం జెండా పట్టుకున్నారు. ఫ్యూచర్లో కూడా మీకు మంచి జరగాలి, మీరు మీ ప్రస్థానం ముందుకెళ్ళాలి, ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. థ్యాంక్ యూ.